అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. దసరా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంకా నవరాత్రులు మనకి చక్కగా జరుగుతున్నాయి, అందరం ఆనందంగా జరుపుకుంటున్నాం కాబట్టి. పదే పదే మనం సోషల్ మీడియాలో ఎక్కువగా ఏం చేస్తున్నామంటే ఈ నవరాత్రులలో ఏ శ్లోకం పఠించాలి, ఏ మంత్రం పఠించాలి, అలాగే ఏ హోమం చేయాలి, ఏ పళ్ళు అంటే ఇలాంటి నియమాలన్నీ చెప్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను, చెప్పాల్సిన నియమం ఏంటంటే ఏవైనా చేయండి, జుత్తుని సంస్కరించుకుని చేయండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, జుత్తుని సంస్కరించుకోవడం అనంటే జుత్తుని దువ్వి జడ వేసుకోవడం. అదే ఇందాకలా ప్రియా చౌదరి గారి వీడియో కూడా చూశాను, ఆమె కూడా అదే ఘోషిస్తున్నారు. ఎందుకండి ఇప్పుడు మనం ఈ విధంగా ఆలోచిద్దాం. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళాం. స్టార్ హోటల్స్లోకి వెళ్ళినప్పుడు మనకి సర్వ్ చేసేవాళ్ళు కానీ, ఆ కిచెన్లో ఉన్నవాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ జుత్తు ఎక్కడైనా విరపోసుకుని ఉంటుందా? వాళ్ళు కంప్లీట్ కవర్ చేసుకుంటారు. ఎందుకని? ఇంతపాటు ఇంకితం మనకు లేదా? ఎందుకు వాళ్ళు అంటే అదో పెద్ద యూనిఫాము, అది నీట్గా ఉంటుంది. నీట్నెస్సే. ఇక్కడ కూడా అక్కడ వేద మంత్రాలు వర్ణించేటువంటి బ్రాహ్మణులు ఉంటారు. తర్వాత అక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి వివిధ రకాలైనటువంటి పదార్థాలు నివేదనగా తీసుకొచ్చి అక్కడ పెడతారు. పళ్ళు పెడతారు, పువ్వులు పెడతారు. నేను ఎన్నోసార్లు చూశాను, అమ్మవారికని పూజలో ఇచ్చిన పువ్వుల్లో, ఆ పువ్వుల తట్టల్లో ఇంతేసి పెద్ద తల వెంట్రుకలు ఉండడం. అసలు తల వెంట్రుక అన్నంత హీనం మరొకటి లేదండి. తల వెంట్రుకలు కూడా శుభము, పవిత్రము. ఎందుకంటే మంచి సువాసనలు వస్తాయి అని అన్నది కేవలం ఎక్కడట అమ్మవారి తల వెంట్రుకల గురించి, అమ్మవారి కేశపాసం గురించి వర్ణించినప్పుడు దేవి భాగవతంలో, లలితా సహస్రనామంలో వాటన్నింటిలోనూ చెప్తారు. దేవపారిజాతాలు అవన్నీ మంచి సువాసన కలిగి ఉంటాయని మనం అనుకుంటాం కదా. ఇలాంటి సువాసన కలిగినటువంటి పువ్వులన్నీ కూడా అమ్మవారి ధమ్మిళ్ళల్లోకి చేరాలని ఎదురు చూస్తూ ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాయట. ఎందుకంటే వాటికి వచ్చే సహజమైన సుగంధం కన్నా అమ్మవారి కేశపాసాల నుంచి వచ్చేటటువంటి సుగంధం చాలా ఎక్కువట. అంతే తప్ప ఇంకా మన అందరివి ఎవరివైనా సరే తల వెంట్రుకలు అన్నవి దోషభూయిష్టమైనవే. అంటే మనం ఇప్పుడు కావాలంటే మేము కూడా స్ప్రేలు కొట్టుకుంటున్నాం, హెయిర్కి కూడా స్ప్రే కొట్టుకుంటాం. ఇవన్నీ పక్కన పెట్టండి. తల వెంట్రుక అన్నది పువ్వుల్లో కానీ మనకి ఆహారంలో అమ్మ వడ్డించినప్పుడు తల వెంట్రుక వచ్చిందనుకోండి, ఎంత చికాకు పడతారు. ఏమ్మా సరిగ్గా చూసుకోవటం లేదా? కూరలు సరిగ్గా చూసి నువ్వు తరగటం లేదా, కడగటం లేదా, వండటం లేదా? వండుతున్నప్పుడు నీకు వెంట్రుక కనపడలేదా? అంత ఎత్తున లేచిపోతాం కదా అమ్మ మీద. వడ్డించినప్పుడు ఆహారంలో ఎక్కడైనా చిన్న వెంట్రుక వస్తే, మరి మనకే అంత చిన్న చికాకు వస్తే అమ్మవారికి అలాంటివి నివేదన చేసినప్పుడు అది ఎంత తప్పండి. ఎక్కడో పిలవకపోయినా పర్వాలేదు, పిలిచి అవమానించడం అంటారు వీటిని. తర్వాత చాలామందికి చాలామందికి నేను చూస్తున్నాను, గుడికి అనగానే లేదంటే ఏదన్నా పవిత్రమైన కార్యం అనగానే మొట్టమొదట వాళ్ళు శుభ్రంగా చీరలు గట్రా కట్టుకున్నా ఏం చేసినా ముందు జుత్తు వదిలేస్తారండి. దేని దిక్కుమాల ఆచారమో ఈ జుత్తుని దువ్వకుండా సంస్కరించకుండా వదిలేస్తే ఏం దిక్కుమాల అందమో ఎవరు చెప్పారో అర్థం కాదు. కానీ ఇంకొక సైంటిఫిక్ విషయం కూడా చెప్తా. జుత్తుని విడిచిపెట్టడం వలన శరీరంలో ఉండేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది వెంట్రుకల కొస ద్వారా భూమి ఆకర్షిస్తుంది. మీరు ఈసారి అబ్జర్వ్ చేసి చూడండి, చక్క ముడి పెట్టుకున్న వాళ్ళు, చక్క దగ్గర జడ వేసుకుని అల్లుకుని ఓ రబ్బర్ బ్యాండో ఇదేదో ఏంటది రిబ్బనో అలాంటివేవో పెట్టుకున్న వాళ్ళు, ఈ జుత్తు విరమోసుకున్న వాళ్ళు పని చేశారనుకోండి, ఒక యజ్ఞశాలలో లేదంటే ఒక పూజా కార్యక్రమంలో వాళ్ళు అక్కడ వాలంటీర్స్గా వర్క్ చేశారనుకోండి,
అతి తొందరగా ఈ జుత్తు విరమోసుకున్న వాళ్ళు అలసిపోతారు. రెండోది దిష్టి తగిలింది అన్నమాట కూడా. ఆ అలసిపోతేనే దిష్టి తగిలిందని అంటారు. అక్కడ దిష్టి తగలడానికి ఏముంది అని అంటే, అది ప్రొటెక్ట్ చేసుకునే ఎనర్జీ నీలో ఎక్కడుంది? నీ ఎనర్జీ అంతా నువ్వే వదిలేసుకుని పోగొట్టుకున్నావు. తర్వాత ఆ కార్యక్రమంలో నువ్వు సహాయపడుతూ ఏదైతే పుణ్యఫలాన్ని పొందాలనుకుంటున్నావో, నువ్వు పొందక్కర్లేకుండా నీ నుంచి అంటే ఏంటి? చిల్లుల పళ్ళెంలోని మనం నీళ్లు పోసినట్టే, చిల్లు కుండలో నీళ్లు పోసినట్టే. చిల్లు కుండలో ఎంత నీరు పోస్తే నిలుస్తుందమ్మా? పోతుంది కిందకి. మీరు చేసే ఇలాంటి పనుల వల్ల మీరు ఆర్జించుకుంటున్నాము అని అనుకుంటున్న పుణ్యం ఏదైతే ఉందో అది కూడా ఇలాగే పోతుంది. కొంచెం కళ్ళిప్పి చూస్తూ ఉండండి. ఇందుకే శుభమైనటువంటి ఆభరణాలు కొన్ని పూజలలో స్తోత్రాలలో కూడా మీకు ఆభరణాలకి కూడా ఒక స్తోత్రం ఉంది తెలుసునా? దివ్యమైన ఆభరణాలు, మంగళకరమైన ఆభరణాలు అని అంటారే, వాటిల్లో జడకుప్పెలు ఒకటి. జడకుప్పెలు ఎందుకు ఈ ఏమిటిది అసలు ఇంట్రడ్యూస్ చేయబడింది? జడకుప్పెలని ఎందుకు ఒక అలంకార వస్తువుగా తయారు చేశారు, ఇచ్చారు? ఎందుకంటే వెన్ను నిటారుగా నిల్చోవడానికి వేసిన జడ ఎట్లా ఉంటుంది అని అంటే, ఆ ఏంటది ఆ జడ కుప్పిల వలన వెన్నుకి బలం వస్తుంది, మనిషి వంగిపోకుండా స్ట్రైట్గా నడుస్తారు. అంతేకాకుండా జుత్తు సంస్కరించబడి ముడిపెట్టబడి ఉంటుంది. తర్వాత ఎక్కడా కూడా మీకు వెంట్రుకలు రాలిపోతాయన్న భయమే ఉండదు. ఇంకొకటి, మనం పూజ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఇలాంటి గ్యాదరింగ్స్లో ఉన్నప్పుడు కానీ మన జుత్తు విరబోసుకుంటే ఇది ఎగిరి అవతల వాళ్ళ మీద పడినప్పుడు అంతకన్నా అనాచారం, అపచారం మరొకటి లేదు. అర్థమైంది అనుకుంటాను. అంచేత దయచేసి ఇంకెక్కడైనా విదుల్చుకుని ఇంకేముంది కనుక మనలో సడన్గా ముక్కు కళ్ళు చెవులు అయితే మార్చుకోలేము. ఉన్న జుత్తు ఒకటే శుభ్రంగా అటో ఇటో పడేసి ఆ తర్వాత ఆ జుత్తు ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోదు? ఇలా సంస్కారహీనంగా వదిలేస్తూ ఉంటే. సో జడగంటలు వేసుకోవచ్చు, ఆ తర్వాత సవరం పెట్టుకోవచ్చు, చక్క జడేసుకుని. అదేమిటమ్మా పువ్వులు అన్నది ఇలా పొడవున జడ ఎంత పొడుగుంటే అంత పొడవున పువ్వులు పెడతారు ఎవడైనా? అదేం వెర్రి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అంత పొడవుగా దండ ఉంటే దండని ఎప్పుడైనా 2 మడతలు వేసి దగ్గరగా, పాత సినిమాలు చూడండి, శ్రీదేవి కూడా అలా దగ్గరగానే పెట్టుకునేది. ఎందుకంటే సినిమా స్టార్స్ పెట్టుకుంటే మనం పెద్దగా ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఫాలో అవుతూ ఉంటాం కదా ఆ ట్రెండ్ని. పువ్వులంటే అలా దగ్గరగా ఉండాలి అంతే తప్ప అవంతా వీపంతా కొండొకచో జడకన్నా కూడా పువ్వులే పొడవుగా పెట్టేసుకుని అందులో ఓ పువ్వు ఒక మాల భాగం ముందుకి, ఓ మాల భాగం వెనక్కి. పువ్వులు పెట్టమన్నది హలో తలలో సిగలో, అంతేగాని భుజానికి వెనక వీపుకి కాదు. తెలుసుకోండి ఎందుకు పెట్టారో. ఎవడో ఏదో పెట్టుకున్నాడు, ఏదో బాగుంది అనుకున్నా అంతే. ఇంకా అదేనా ఫ్యాషన్ అంటే ఏంటనుకుంటున్నారు? ఫ్యాషన్లో కూడా సైన్స్ ఉంది. అంటే సైన్స్ అండ్ విజ్ఞానంతో కూడినటువంటి ఫ్యాషన్ ఏదైనా సరే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అలా ఆలోచించి చూడండి. ఇక మీదనైనా మీరు ఏదో సంపాదించుకుంటున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం, తిరిగి వస్తున్నాం పూజల్లో వాటిల్లో అంటున్నారు కదా. ఏం సంపాదించుకుంటున్నారు అంటే ఏమీ లేదు, అది చిల్లుకుండని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరికి? జుత్తు విరమోసుకుని వెళ్ళిన వాళ్ళకి. అందుచేత మొట్టమొదట మనం ఏదో సామెత ఉందిలేండి, గుళ్ళో ఏదో చేయకుండా ఉంటే ధూపం వెలిగించినంత, దీపం వెలిగించినంత పుణ్యం రా బాబు అని అన్నారట వెనకటికి ఎవరు. అలాగా మనం అక్కడ పూజలు చేయక్కర్లేదు, పోనీ ప్రదక్షిణలు చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. వెళ్ళినప్పుడు మన తల వెంట్రుకలు వదిలేసుకుని వెళ్ళడం వలన అమ్మవారి కానీ లేదంటే అక్కడ కూర్చుని భోజనం చేసే వాళ్ళకి కానీ ఇతరులకు ఎవరికి కూడా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాకుండా, ఎందుకంటే తల వెంట్రుక కనిపిస్తే అంత అంటే అసహ్యంగా ఉంటుంది ఎవరికైనా సరే. ఇంకొక విషయం అండి, పూర్వకాలంలో అయితే పెద్దలు ఎవరైనా భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో గనక తల వెంట్రుక వచ్చి వాళ్ళ చేతిలోకి వస్తే అక్కడితో ఆ భోజనాన్ని విడిచిపెట్టేసి ఆ పూటకు ఇంక ఉపవాసం ఉండి వెళ్ళిపోయేవారు తెలుసా. అసలు అలాంటి పెద్దల్ని ఇంట్లో అట్టు పెట్టుకోవడం, వాళ్ళకి అలాగా మడిగా వాళ్ళకి భోజనాలు పెట్టడాలు ఎక్కడ తెలుసులేండి వాళ్ళకి. ఈ కాలం వాళ్ళకి అవి ఇంకేవి అలవాట్లు పోయాయి. దాని వలన ఇలాంటి తెగుళ్ళు వచ్చి కూర్చున్నాయి అనుకోండి. తెగుళ్ళు వచ్చాయి అనుకుని మొక్కను పాడు చేసుకోం కదా.
తెగులు వదులుచుకుంటాం కదా! అందుకనే ఇట్లాంటి వాళ్ళు ఎందుకంటే ప్రియా చౌదరి గారు లాంటి వారు చెప్తున్నారు అనంటే కూడా ఎక్కుతుంది కదా ఎవరికైనా అని ఇంతకు మునుపు కూడా నేను 2, 3 నా వీడియోస్‌లో జుత్తు విరమోసుకోకండర్రా పూజ చేసేటప్పుడని నేను చాలా సార్లు చెప్పాను మృదువుగా. ఇప్పుడు నవరాత్రులు ఈ అసలు శరత్ ఋతువే మహా ఆహ్, ఆహ్, అంటే ఎంతో శక్తిని సంపాదించుకోవచ్చు తక్కువ శ్రమతో. అలాంటి దాన్ని ఇగో ఇలాంటి పనులు చేసి పోగొట్టుకోకండి దయచేసి. అంచేత ఇంకా నవరాత్రులున్నాయి కాబట్టి హ్యాపీగా చక్కతనాల జడకుప్పలేసుకోండి. ఎంత అందంగా ఉంటుందర్రా! అది మనది, మన సంప్రదాయం గదూ! మన మన ధర్మంలో చెప్పిన చక్కతనాల ఆభరణం అది కదా! ఎంత బావుంటుందో. జడ కూడా పొడవుగా ఉంటుంది. చక్కగా. సో, ఎందుకంటే భద్రాచలం సీతారాముల కళ్యాణంలో కూడా సీతమ్మ వారి జడకి చివరన జడకుప్పలుంటాయి. చూడండి కావాలంటే. అందుచేత మన సంప్రదాయబద్ధమైన దివ్య ఆభరణాలలో జడకుప్పలు కూడా ఒకటి. చక్కగా జడకుప్పలేసుకున్నారనుకోండి, అందంగానూ ఉంటుంది, బావుంటుంది. పుణ్యం, పురుషార్థం. ఏమంటారు? మీరవుననే అంటారులెండి. అంచేత జనహితవు, మనహితవు, సమాజ హితం ఇదే ఉంటుంది నా వీడియోస్‌లో. కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు చేరాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి తీరాలి. అండ్ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. ఇది నేను చెప్పక్కర్లేదు. మీరందరూ నాకు ఫ్రెండ్సే. ఉంటాను.